యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యోబు గురించి కొన్ని విషయాలు ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. యోబు ఊజు దేశస్థుడు. యోబు ఊజు అనే దేశస్థుల్లో బహుధనవంతుడు. యోబు పేదవాడేం కాదు, చాలా ధనవంతుడు, మామూలుగా కాదు. ఊజు దేశంలో తూర్పు దిక్కున్న ప్రజలందరిలో కూడా ఆయనే ధనవంతుడట, చాలా పెద్ద ధనవంతుడు యోబు. అతనికి 10 మంది సంతానం ఉన్నారు. 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 1000 ఒంటెలు, 1000 గొర్రెలు, పశువులు కలిగి గొప్ప ఆస్తిమంతుడిగా ఉన్నాడు, గొప్ప స్థితిమంతుడిగా ఉన్నాడు. యోబు గ్రంథం మనం చూస్తే 42 అధ్యాయాలు ఉన్నాయి. యోబు గ్రంథములో 42 అధ్యాయాలు ఉన్నాయి. యోబు గ్రంథములో ముఖ్యమైనటువంటి ప్రధానంగా అందులో 1 దేవుడు కనిపిస్తాడు, 2 సాతాను కనిపిస్తాడు, 3 యోబు కనిపిస్తాడు, యోబు యొక్క భార్య కనిపిస్తుంది, యోబు యొక్క పిల్లలు కనిపిస్తారు. అంతేకాకుండా యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. అంతేకాకుండా మరొక వ్యక్తి కూడా కనిపిస్తాడు ఇందులో. ఎవరికి సంబంధం లేకుండా ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు ఎలీహు అనే వ్యక్తి. ఈ వ్యక్తి అంటే అతను యవనస్తుడు. యోబు వృద్ధుడు. యోబు 3 ఫ్రెండ్స్ కూడా వృద్ధులే. ఈ ఎలీహు అనే వ్యక్తి మాత్రం యవనస్తుడు. వీళ్ళు ఈ యోబు గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. దేవుడు అంతే. యోబు గ్రంథం అంటే వీళ్ళే ఉన్నారు, ఇంకెవరు లేరు. మళ్ళీ చెప్తాం ఒకసారి. యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 42 అధ్యాయాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో ప్రాముఖ్యమైన ఎవరున్నారు? దేవుడు, సాతాను ఉన్నాడు. ఓకే. తర్వాత యోబు, తన భార్య, తన పిల్లలు, తన 3 స్నేహితులు, ఒక యవనస్తుడు, ఎలీహు అనే ఒక యవనస్తుడు. ఇదే యోబు గ్రంథంలో కనిపించేది. ఓకేనా? మీకు బాగా అర్థమైందని క్లియర్గా చెప్తున్నాను మీకు. యోబు పేదవాడా, ధనవంతుడా? ధనవంతుడు. ఎంత ధనవంతుడు? ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఊజు అనే దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఓకే. తర్వాత యోబును పరీక్షించాలని సాతాను దేవుడి దగ్గర యోబును పరీక్షించాలి అని. ఎందుకు పరీక్షించాలంటే దేవుడే సాక్ష్యం ఇస్తాడు. 1వ అధ్యాయం యోబు గ్రంథము 8 చూడు. 1:8 చూడు. అందువలన అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఇది అండర్లైన్ చేయండి. అతడు, ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, యోబు గురించి చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. చూసారా ఎలాంటి సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు యోబు గురించి? ఎలాంటిదంటండి చెప్పండి. అతడు, దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు తెలుసా? అపవాదితో అంటున్నాడు, సాతానుతో అంటున్నాడు. ఏమని? యోబు అనే నా సేవకుడు భూమి మీద ఉన్నాడు, అతడు లాంటి యథార్థవంతుడు కానీ, నీతిమంతుడు కానీ, భక్తిపరుడు కానీ, న్యాయవంతుడు కానీ, చెడుతనమును విసర్జించిన వాడు కానీ భూమి మీద అలాంటి వ్యక్తి లేనే లేడు. అది యోబు యొక్క సాక్ష్యం. అర్థమవుతుందా మీకు? యోబు ఎంత గొప్పవాడు ఇప్పుడు మీకు అర్థమైందా? ఆస్తిలో గొప్పవాడు, ఓకే. సంతానములో గొప్పవాడు, ఓకే. కీర్తి ప్రతిష్టల్లో గొప్పవాడు, ధనములో గొప్పవాడు, న్యాయములో గొప్పవాడు, నీతిలో గొప్పవాడు, యథార్థతలో గొప్పవాడు, భక్తిలో గొప్పవాడు, దేవుని యందు నిలకడగా ఉండటంలో గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే అతనికంటే
నీతిమంతుడు, అతని కంటే న్యాయవంతుడు, గొప్పవాడు, భక్తిపరుడు భూలోకంలో మరొకడు లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం, ఇంత గొప్పవాడు కదా, ఇంత గొప్పవాడు కదా, ఇంత గొప్పవాడిని ముగ్గురు స్నేహితులు వస్తారు అతని దగ్గరికి. ముగ్గురు స్నేహితులు వచ్చి అతనితో డిబేట్ చేస్తారు. 7 రోజులు అతనితో డిబేట్ చేస్తారు. అంటే వాదోపవాదాలు పెట్టుకుంటారు అతనితోటి. ఎందుకు పెడతారంటే అతన్ని ఏ విధంగానైనా నువ్వు యథార్థవంతుడు కాదు అని నిరూపించడం కోసం ముగ్గురు 3 వైపుల ముప్పేట మాటల దాడి చేత అతన్ని న్యాయవంతుడు కాదు అని అతని నోటితో అతను ఒప్పుకునేలా చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారు? యోబు చాలా భక్తిపరుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అయితే అతడు యథార్థవంతుడు కాదని, అతడు నీతిమంతుడు కాదని, అతడు న్యాయవంతుడు కాదని అతని నోటితో అతన్ని ఒప్పించే ప్రయత్నం అతని ముగ్గురు స్నేహితులు చేస్తారు. వస్తారు, అతనితో డిబేట్ చేస్తారు, అతనితో వాదోపవాదాలు చేస్తారు. ఏమనంటే, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు పాపం చేసిన వాడివి అని వాళ్ళు అంటూ ఉంటే ఇతను యోబు అంటాడు, నో, నేనేమాత్రమూ అన్యాయం చేయలేదు, నేనేమాత్రమూ కూడా నీతిని విడిచిపెట్టలేదు, నేనేమాత్రం కూడా భక్తిని విడిచిపెట్టలేదు అని తన్ను తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ నేను నీతిమంతుణ్ణి అని నిరూపించుకుంటాడు అతను. వీళ్ళేమో నువ్వు నీతిమంతుడు కాదంటారు, ఆయనేమో నీతిమంతుడు నేను. ఎంత వాదోపవాదాలు జరిగినా అతను మాత్రం నేను నీతిమంతుణ్ణే అంటాడు. ఒక్కసారి వచ్చి తన భార్య వస్తుంది, ఫ్రెండ్స్ వదిలేయండి, తన భార్య వచ్చి అంటది, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇంకా నువ్వు యథార్థత విడిచిపెట్టవా, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. భార్య కూడా అతన్ని నిందిస్తుంది. అప్పుడు కూడా అతను ఏం చేస్తాడు తెలుసా? నో, నేను యథార్థవంతుడినే అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది అసలు? ఎందుకు ముగ్గురు ఫ్రెండ్స్ రావాల్సి వచ్చింది? ఎందుకు భార్య నువ్వు చచ్చిపో, దేవుణ్ణి తిట్టి నువ్వు చచ్చిపో అంటుంది? అతడు చాలా ధనవంతుడు కదా, ఊజు దేశంలోనే ధనవంతుడు కదా, గొప్ప స్థితి ఉన్నవాడు కదా, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. ఏం జరిగింది? ఎందుకు ఆ స్థితి అతనికి వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు దేవుడు నా ద్వారా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక రోజున యోబు 1:6 చూడు. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కూడా కలిసి వచ్చాను. చాలు, దేవుని సన్నిధిలో 2 సార్లు మీటింగ్ జరుగుతుందమ్మా. దేవుని సన్నిధిలో 2 సార్లు పరలోకంలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వారు తండ్రి అయిన దేవుడు. దేవుని అధ్యక్షతన 2 సార్లు మీటింగ్ జరిగింది. అంటే ఈ యోబు గ్రంథంలో మట్టుకు చెప్తాను, మిగతా సమయంలో కాదు. ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు దేవదూతలందరూ ప్రభు సన్నిధిలో అటెండ్ అయ్యారు. వాళ్ళందరితో పాటుగా సాతాను కూడా వెళ్ళాడు. ఎందుకంటే వాడికి కూడా పర్మిషన్ ఉంది కాబోలు, మనకేం తెలుసు? యోబు గ్రంథాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఒకసారి దేవుడు ఆ సాతాన్ని ఒక తన్ను దనితే ఎక్కడ పడ్డాడు? వాడు భూలోకంలో పడ్డాడు కదా. అయినా కానీ మళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చాడేమో మరి. అందుకే కదా దేవదూతలతో పాటుగా ఇతను కూడా వెళ్ళినట్లుగా ఇక్కడ యోబులో కనపడతా ఉంది. లూసిఫర్ అనే దూత దేవుని తర్వాత ఆ దూతే ప్రధాన దూతగా ఉండేదంట. కాబట్టి దానికి గర్వం పెరిగి దేవుని కంటే కూడా నేను గొప్పవాడిని అయిపోవాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని పరలోకం నుండి భూమి మీద గింటేస్తే ఆ దూతే సాతాన్ అయ్యాడనమాట. అప్పుడు ఆ సాతాన్ను దేవుడు గింటేసాడు, అయిపోయింది. అయితే దేవదూతలందరూ కలిసి దేవుని దగ్గర మీటింగ్ పడినప్పుడు ఈ అపవాది కూడా, ఈ సాతాను కూడా ఆ దేవదూతలతో పాటుగా మీటింగ్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు?
ఆ సాతాను పిలిచాడు. అపవాది ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు అపవాది అన్నది చూడండి అక్కడే, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓకే, మీటింగ్ జరుగుతున్నప్పుడు దేవదూతలు అందరూ వచ్చారు. దేవదూతలతో పాటుగా అపవాది కూడా వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అపవాదిని పిలిచాడు. ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగాడు. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు వచ్చి తిని అని దేవునితో చెప్పాడు అపవాది. అప్పుడు దేవుడు అన్నాడు, భూమి మీద తిరిగావా? అయితే భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు, అతని సంగతి ఆలోచించావా అన్నాడు. అంటే అని ఏమంటున్నాడంటే, అతను వంటి నీతిమంతుడు కానీ, అతడు వంటి యథార్థవంతుడు కానీ, అతను వంటి న్యాయవంతుడు కానీ, అలాంటి భక్తిపరుడు కానీ, చెడుతనను విసర్జించిన వాడు కానీ మరెవ్వరూ లేరు అని దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే అపవాదితో చెప్తున్నాడు. అప్పుడు అపవాది ఏమంటున్నాడు తెలుసా? ఊరుకునే అతను నిన్ను ఆరాధిస్తున్నాడా ప్రభువా? నువ్వు అతను ఆశీర్వదించావు కాబట్టి, అతనికి ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి, అతను కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేసావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. అవన్నీ తీసే నువ్వు ఒక్కసారి మొత్తు నీ ముఖం మీద నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని అపవాది అన్నాడు. చూడు, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని చెప్పాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందంటే పరలోకంలో భూలోకంలో ఉన్న యోబు గురించి డిస్కషన్ జరుగుతుంది. భూలోకంలో ఉన్న యోబు గురించి పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. ఎవరెవరు చేస్తున్నారు డిస్కషన్ అంటే తండ్రి అయిన దేవుడును సాతాను ఇద్దరు కలిసి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా సేవకుడు చూసావా గొప్పతనము, నా సేవకుడు అంత గొప్పోడు ఎవ్వరూ లేడని గొప్పగా దేవుడు చెప్తున్నాడు. అక్కడ సాతాను అంటున్నాడు, ఊరుకో ప్రభువా, నువ్వు అతను కాపాడుతున్నావు కాబట్టి, అతని చుట్టూ నీ కంచేసావు కాబట్టి, అతన్ని సమస్తాన్ని ఆశీర్వదించావు కాబట్టి, గొప్ప ధనవంతుడిగా చేసావు కాబట్టి, అన్ని విధాల్లో హెచ్చించావు కాబట్టి అతను నిన్ను ఆరాధిస్తున్నాడు. కానీ ఇప్పుడు కానీ నువ్వు ఒక్కసారి నువ్వు మొత్తి అవన్నీ లాగేసుకో వెనక్కే, నిన్ను దూషించి నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా సేవకుడు అలాంటి వాడు కాదు అని అర్థం వచ్చేలాగా. అర్థమవుతుందా మీకు? నేను అన్నీ తీసేసుకున్నా, నా సేవకుడు యోబు మాత్రము నన్ను ఆరాధించడము మానడు అని చెప్పినట్లుగా అన్నట్లుగా అపవాదితో అన్నాడు దేవుడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అతను నీకు అప్పగించేస్తున్నాను. అతని ప్రాణాన్ని మాత్రము ముట్టకూడదు, అంటే ప్రాణం కాదు, అతను మాత్రం ముట్టకో, అసలు ప్రాణమే కాదు, అతని జోలికి మాత్రం వెళ్ళకో. అతనుకున్న సమస్తం మీద నీకు ఆర్డర్ చేస్తాను, నువ్వేం చేసుకుంటో చేసుకో. అతని నీతి ఏంటో నీకే అర్థమవుద్ది, అతని భక్తి ఏంటో నీకే అర్థమవుద్ది. నువ్వు అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతావో పెట్టు, ఎలా హింసిస్తావో హింసించు, ఎలా కొడతావో ఎలా గాయపరుస్తావో ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగా నీకు అప్పగించేస్తున్నాను. కానీ అతని శరీరానికి కానీ ప్రాణానికి కానీ నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మిగతా అతని సమస్తం మీద నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేసుకుంటో చేసుకుని అప్పుడు నీకు తెలుస్తుంది యోబు ఎలాంటి గొప్పవాడు అని దేవుడు అంటున్నాడు. దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణ అది. ఇంకా సాతానికి దేవుడు అక్కిస్తే ఇంకా వాడు చేయింది ఏముంటో చెప్పండి. దేవుడు కంచి ఉంటేనే వాడు ఎప్పుడు కొడదామా అని చూస్తూ ఉంటాడు. దేవుడు కంచి తీసేస్తే ఇంకా వాడు ఏం చేస్తాడు? ఒక్కసారిగా మొత్తాడండి. ఒకే రోజులో ఎంత అపరకోటీశ్వరుడో అంత జీరోలోకి వచ్చేసాడండి. ఒక్క రోజులో మొత్తం ఆస్తి అంతా పోయిందండి. పరాయి దేశం నుంచి దుండగులు వచ్చి దోసేసుకున్నారు మొత్తం అంతా. అంతేకాకుండా ఆస్తి పోతే పోయింది, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, అన్నీ దోసేసుకున్నారు, అన్నీ పట్టిపోయారు. పోతే పోయింది అనుకుంటాను. ఈ లోపల 7 కొడుకులను 3 కుమార్తెలు ఒక బిల్డింగ్లో విందు చేసుకుంటున్నారంట. ఆ బిల్డింగ్ కూలిపోయి మొత్తం 10 మంది చచ్చిపోయారండి. యోబుకున్న సంతానం 10 మంది చచ్చిపోయారండి. ఇంకా చూడండి, ఇంక ఎంత హింస పెడుతున్నాడంటే సాతాను యోబును ఒక్కడే ముట్టుకుంటలేదు. మొత్తం యోబుకున్న సామ్రాజ్యం అంతా లాగి చిన్నభిన్నం చేసి మొత్తం తీసి పాడేసాడండి. ఏమీ లేకుండా చేసేసాడు.
ఒంటరి వాణ్ణి చేసి పడేశాడు అంతే. ఎంత ధనవంతుడు, ఎంత పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, ఎంత వైభవంగా, ఎంత శృంగారంగా, సంతానంతో, ధనంతో, కీర్తి ప్రతిష్టలతో, భయభక్తులతో, భక్తిపరుడుగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, చెడుతను విడిచిన వాడిగా, ప్రజలకి దానాధర్మాలు చేసేవాడిగా, ప్రజల్ని విడిపించేవాడిగా, దిక్కులేని వాడిని ఆదుకునేవాడుగా, అన్నం లేని వాడికి అన్నం పెట్టేవాడిగా, వస్త్రాలు లేని వాడు వస్త్రాలు పెట్టేవాడిగా, అనాథల్ని పోషించేవాడిగా, ఇంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్క రోజులో జీరో అయిపోయాడండి. ఒక్క రోజులో జీరో అయిపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? దేవుడు అపవాదికి మధ్య జరిగిన ఒక సంభాషణ వలన యోబు ఎంత గొప్పవాడో ప్రపంచానికి చూపించడం కోసం అపవాదికి దేవుడు యోబును అప్పగించేసి దేవుడు వేసిన కంచి తీసేశాడు. తీయకపోతే అపవాది లోపలికి ఎంటర్ అవ్వలేడు. ఎంటర్ అవ్వడం కోసం అపవాదికి అనుమతి ఇచ్చి దేవుడు కంచి తీసేశాడు. ఇంకా అపవాది చెలరేగిపోయి యోబుని నాశనం చేసేసాడు, చిన్నాభిన్నం చేసేసాడు. ఆ చిన్నాభిన్నం చేసేస్తుంటే అతను యోబు బట్టలు చించేసుకుని, నెత్తి మీద బూడిదేసేసుకుని, గోనె బట్ట కట్టుకుని వీధిలో ఏడుస్తూ ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుడు మాత్రం ఏమంటలేదు, ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక రోజున తన భార్య వచ్చింది. చూడమ్మా అక్కడ 2:9 చూడమ్మా, 2:9 చూడు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకొందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పైన చూస్తే చూడండి, అతడు ఒళ్ళు గోక్కున్నట్టుకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చింది. ఒక రోజున తన భార్య వచ్చి అంటుంది, నువ్వు చచ్చిపో, నీ వలన మాకేం ఉపయోగం లేదు, అంతా పోయింది, ఉండి ఏం చేస్తావు, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా, ఇప్పటికైనా దేవుణ్ణి దూషించు, నువ్వు చచ్చిపో అంటుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అంత బాధల్లో కూడా ఏమన్నాడు తెలుసా? అంటే దేవుడు మనకు మేలు చేస్తే మనకు అనుభవించవచ్చు, కానీ ఎప్పుడైనా బాధలు పెడితే అనుభవించవా? అంటే మేలే కావాలా, దేవుడు ఇచ్చిన మేలే చూస్తామా అని మూర్ఖురాల్లా మాట్లాడుకో అని. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఆ మాట కూడా ఉండొచ్చు. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటండి? యెహోవాకి సాష్టాంగపడి నమస్కారం చేసి, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునను, దేవునికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. నేను తల్లి గర్భం నుండి దిగంబరిగానే వచ్చాను, బట్టలు కూడా లేకుండా, నూలుపోగు లేకుండా తల్లి గర్భంలోంచి వచ్చాను, మళ్ళా నేను దిగంబరిగా వెళ్ళిపోతున్నాను. యెహోవా ఇచ్చాడు, తీసేసుకున్నాడు, ఆయన ఏమనొద్దు, దేవునికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఎంత నీతిమంతుడిగా, ఎంత యథార్థం ఉందో చూడండి, ఎంత గొప్పవాడిగా ఉందో చూడండి. ఓకే, అయిపోయింది. రెండవసారి మీటింగ్ జరిగినప్పుడు మళ్ళా అపవాది వస్తాడు. మళ్ళా దేవుడు అంటాడు, నా భక్తుడైనటువంటి నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా అంటాడు. అప్పుడు మళ్ళా అపవాది ఏమంటాడు తెలుసా? ఎందుకు నీతిమంతుడిగా ఉండడు ప్రభువా, తన సమస్తం పోయినప్పటికీ తన ప్రాణం తనలోనే ఉంది కదా, తన శరీరం ఆరోగ్యంగానే ఉంది కదా, తన ప్రాణం కోసం సమస్తాన్ని ఇవ్వడానికి నరుడు వెనకాడ్డు అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, ఓకే, ఇది కూడా నీకు సందేహం తీర్చేయాలి, సరే ఈసారి తన యొక్క శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నాను, ప్రాణం మాత్రం ముట్టుకోకు, శరీరం నువ్వేం చేసుకుంటో చేసుకో అన్నాడు. వెంటనే అపవాది వెళ్ళి యోబుని మొత్తితే తన ఒళ్ళంతా గాయాలు, పుళ్ళు, బొబ్బలు, నాశనం అయిపోయింది ఒళ్ళంతను. ప్రాణం మాత్రం ఒక్కటి మిగిలి ఉంది, శరీరం అంతా కుళ్ళిపోయినట్లుగా అయిపోయింది. ఇంకా చూడు అతని స్థితి ఎలాగ ఉందంటే దారుణాతి దారుణంగా ఉంది. అతనితో మాట్లాడలేకుండా ఉన్నంత బాధ కలిగి ఉన్నాడు. అతను మాట కూడా మాట్లాడలేడు, అంత బాధ కలిగి ఉంది.
అలాంటి స్థితిలో ఉన్నాడు యోబు. ఓకేనా? ఊజు దేశస్థులో ఎంతో స్థితిమంతుడైన వ్యక్తి ఎలాగ మారిపోయాడంటే, ఆ చుట్టుపక్కల ఎవరు అతను చూడడానికి రావట్లేదు, ఎవరు అతనితో మాట్లాడడం లేదు. అతని దగ్గరికి వెళ్తే రోగం అంటికిపోద్దేమో అని కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎలాగైతే దూరంగా దోకున్నారో అలాగా అతని దగ్గరికి దూరంగా దోకున్నారు. అతను చూసి పక్క వీధిలోంచే పోతున్నారు. ఆ ఊరోళ్ళు కానీ ఆ దేశం వాళ్ళు కానీ ఎవ్వరూ అతని దగ్గర రావట్లేదు. ఎందుకంటే అతని స్థితి అంత దుర్భరంగా మారిపోయింది. అపవాది అలా మొత్తాడు. అయినా కానీ అతను దేవుణ్ణి మాత్రము ఏమీ అంటలేదు, దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు. ఓకే, సరే, ఇలా ఉందని చెప్పి తనకి 3 స్నేహితులు ఉన్నారు కదా, 3 స్నేహితులు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు దూరదేశంలో నుండి విని యోబు పరిస్థితి ఇలా అయిపోయింది, యోబు దారుణమైన స్థితిలో పడిపోయాడు అని విని వచ్చారు. 3 కలిసి వచ్చి అతను చూసినప్పుడు అతన్ని గుర్తుపట్టలేకపోయారు. అలా అయిపోయి దూరంగా ఉండే, దగ్గరికి వెళ్ళలేదు. దగ్గరికి వెళ్తే అంటుకుపోద్దేమో అని భయపడ్డారు ఏంటో మరి తెలీదు. దూరంగా ఉండి వాళ్ళు కూడా వస్త్రాలు చింపుకుని బూడిద పోసుకుని అక్కడ కూర్చుని ఏడుస్తున్నారంట యోబు గురించి. ఎన్ని రోజులంటే 7 రోజులు కూర్చుని ఏడుస్తున్నారంట యోబు దగ్గర. 7 రోజులు 3 ఫ్రెండ్స్ కూడా. ఏంటి నా స్నేహితుడా, నీ పరిస్థితి ఎలాగ అయిపోయింది ఏంటి, నువ్వు ఇలా మారిపోయావేటి, నువ్వు ఈ దేశానికే మహారాజులాగా ఉండేవాడు కదా, ఇలాంటి పరిస్థితులు ఉండి ఇలాగొచ్చేసేవేంటి అని చెప్తూ 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 చివరికి వాళ్ళు ఎలా మారిపోయారంటే, నువ్వు పాపం చేసావు అందుకే నీకు పాపం తగిలేసి ఎలాగైపోయావు అంటున్నారు. ఏమంటున్నారండి? వాళ్ళు 3 వచ్చారు. వచ్చి నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేయడం వల్ల ఎలాగైపోయావు, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు అన్యాయం చేయడం వల్ల ఎలాగైపోయావు, నువ్వు దోషం చేసావు, నువ్వు దోషం చేయడం వల్ల ఎలాగైపోయావు. ఇప్పుడు వీళ్ళు 3 కూడా అతన్ని మాటలతో గుచ్చుతున్నారు. ఎందుకు ఎలాగైపోయాడంటే, అన్యాయం చేశాడు అయిపోయాడు, పాపం చేశాడు అయిపోయాడు. అతడు పాపాత్ముడా అన్యాయస్తుడా చెప్పండి? ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే చెప్పాడు. దేవుడే అన్నాడు అతను అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. కానీ వీళ్ళు 3 ఫ్రెండ్స్ ఏమన్నారు? దేవుడు నిన్ను ఎలాగెందుకు మొత్తుతాడు, నువ్వు తప్పు చేసిన వాళ్ళనే మొత్తాడు, నువ్వు పాపం చేసిన వాళ్ళనే మొత్తాడు, నువ్వు అన్యాయం చేసిన వాళ్ళనే మొత్తాడు, నువ్వు అందరి దగ్గర డబ్బు అన్యాయంగా లాక్కున్నావు, నువ్వు వడ్డీకి ఇచ్చి లాక్కున్నావు, నువ్వు ఇలా ఎన్నో మాటలు. మొత్తం ఒకటి కాదు, 4వ అధ్యాయం కానించి మొదలవుద్దండి వీళ్ళ సంభాషణ. 4వ అధ్యాయం కానీ మొదలయ్యి వీళ్ళు వాదగిస్తూ ఉంటారు అతనితోటి. ఎలీఫజు అయిపోయిన తర్వాత బెల్దదు అయిపోయిన తర్వాత జోఫరు, వీళ్ళు 3 కూడా అతన్ని వాదోపవాదాలు డిబేట్ చేస్తూ ఉంటారు. చేస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాడు యోబు. నేను అన్యాయస్తుని కాదు అని నిరూపించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అన్యాయస్తుడివే అని వాళ్ళు అంటారు. దేవుడు గొప్పవాడు, దేవుడిని అంటాక నువ్వు సరిపోవు, ఆయన న్యాయవంతుడు కాబట్టి నువ్వు అన్యాయం చేసావు అందుకే ఎలాగైపోయావు అంటున్నారు వాళ్ళు 3. చివరికి ఇలా జరగ్గా 32వ అధ్యాయంకి వచ్చేటప్పటికి చూడండి, 32వ అధ్యాయం వచ్చేటప్పటికి వీళ్ళు 3 అలసిపోతారు. 4వ అధ్యాయంలో మొదలెడతారండి వాదోపవాదాలు చేయడం. చేసి 32వ అధ్యాయం వరకు కూడా వాదిగిస్తారు. ఈయన వాళ్ళు 3 కలిసి డిబేట్ జరుగుతూ ఉంటుంది. 32వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చుట చాలించిరి. అర్థమైందా? 32వ అధ్యాయం వచ్చేటప్పటికి వీళ్ళు 3 కూడా అలసిపోయి యోబు నీతిమంతుడే అని తన దృష్టిలో తను దృఢంగా ఫిక్స్ అయి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఇంకా అతనితోటి వాదించడం ఆపేశారట. వాళ్ళ 3తోటి ఇంకా వాళ్ళ 3 పాత్ర అక్కడతోటి సైలెంట్ అయింది. ఆ తర్వాత ఇంకొకటి దిగుతాడండి మళ్ళాను. ఎలీహు అనే ఒక యవనస్తుడు దిగుతాడు. దిగి వాడికి ఈ 4 మీద కోపం రగిలిపోతుంది. ఎవరి 4 మీదనో? యోబు మీద, ఈ 3 ఫ్రెండ్స్ మీద కోపం రగిలిపోతుంది. రగిలిపోయి వచ్చి వెంటనే సీన్లో ఎంటర్ అవుతాడు. అతను ఎంటర్ అయ్యి అంటాడు, చూడండి ఇక్కడ అంటాడు, చూడండి అక్కడే ఉంది చూడండి,
అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరాకియేలు కుమారుడునగు ఎలీహు ఎలీహు అంటున్నాడు అన్నమాట. ఎలీహు అంటున్నాడు ఏమని, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడున్నట్లు చెప్పుకున్నాడు చూసి అతని మీద బహుగా కోపగించెను. యోబు అంటున్నాడు, మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా 32 అధ్యాయుల వరకు కూడా యోబు ఎక్కడ కూడా నేను నీతి తప్పలేదు అనే వాదగిస్తున్నాడు. ఆస్తి పోయినా, సంతానం పోయినా, భార్య దూషించి వెళ్ళిపోయినా, అన్ని పోయినా, తన అనారోగ్యం వచ్చేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నా, అంటే ప్రాణానికి మీద దేవుడు అపవాదికి హక్కు ఇవ్వలేదు కాబట్టి అతను చచ్చిపోడు. కానీ స్థితి ఎలాంటిదంటే అంత దుర్భరమైన స్థితిలోకి వచ్చేసాడు. యోబు తనే శపించుకుంటాడు. నేను చచ్చిపోతే బాగుండు, నేను పుట్టకుండా ఉంటే బాగుండు అని చెప్పించుకుంటాడు. అది ఎక్కడంటే 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి అమ్మా, మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. తాను అంటే పుట్టినరోజుని పండగ చేసుకుంటారా, శపిస్తారండి? అందరూ పుట్టినరోజులు చేస్తారు కదా, ఏం చేస్తారు? పండగ చేసుకుంటారు, భోజనాలు పెడతారు, గొప్పగా చేస్తారు. కానీ ఈయనేం చేస్తున్నాడు తెలుసా? పుట్టినరోజును చెప్పించుకుంటున్నాడంట. చూడండి ఇంకేమన్నాడు చూడు. యోబు ఇలాగనను, నా తల్లి గర్భము ద్వారమును అది మూయబడినందుకు, నా నేత్రంలోకి అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక అన్నాడు. అంటే నా పుట్టినరోజు లేకపోవునుగాక, నా తల్లి గర్భము ఎందుకు మూయబడలేదు, నీ మూయబడి ఉంటే నేను పుట్టకపోదును కదా అని తను శపించుకుంటున్నాడు. కిందకు వస్తే చూడండి, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. అంటే నేను మగపిల్లవాడిగా పుట్టినప్పుడు చెప్తారు కదా, మగపిల్లడు పుట్టాడని తన తల్లికి, ఆ మాట అనకుండా ఉంటే ఎంత బాగుండు అంటున్నాడు అన్నమాట. అంటే తన బాధలో తను చెప్పించుకుంటూ నీ పుట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. కింద చూడు, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండా ఉండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశించకుండా ఉండునుగాక, చీకటి అంధకారమును మరలా దాని మీద తమ యొద్దకు రాకుండునుగాక. ఇలా ప్రతిరోజు అంటే మీరు ఈ 3వ అధ్యాయం అంతా కూడా చూస్తే తను శపించుకుంటూ ఉంటాడు, తను శపించుకుంటూ ఉంటాడు. అంటే తను తిట్టుకుంటాడు తప్ప దేవుడు మాత్రము స్తుతించడం మాత్రం అతను మానలేదు. అందుకే 32వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ముగ్గురు వదిలేస్తే ఈ ఎలీహు అనేవాడు వచ్చి మొదలెడతాడు. ఏమని, నువ్వు దేవుని కంటే నీతిమంతుడు అయినట్లు చెప్పుకుంటున్నావు యోబు అని అతని మీద కోప్పడతాడు. యవనస్తుడు వచ్చి అతడే అతను ఎడుతుంటే వీళ్ళు ముగ్గురు కాకులు పొడిచినట్టు పొడిచేసారు ఆయన్ని. అయినా సరే దేవుణ్ణి అతను అంటే పరీక్ష చూడండి, మీకు అర్థమైందా? ముగ్గురు స్నేహితులు అలాగ ఎందుకు మారిపోయారో? వాళ్ళు మంచోళ్ళే. ఇతను చూసి 7 రోజులు ఏడిచ్చారు, అక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోలేదు, పరామర్శించి తన ఫ్రెండ్ కోసం ఏడిచ్చారు అక్కడికి వచ్చి 7 రోజులుండి. అయినా సరే వాళ్ళు ఎలా మారిపోయారంటే, నువ్వు ఏదో తప్పు చేసావు అందుకని నీకు ఇలాగైపోయింది, నువ్వేదో అన్యాయం చేసావు, లేకపోతే అంత గొప్పడు ఒక్క రోజులో ఎలాగ ఎందుకు అయిపోతావు అని అంటుంటే అతను అంటున్నాడు, నేనే తప్పు చేయలేదు, నేను ఏ యథార్థత తప్పలేదు అని దేవుణ్ణి మాత్రం స్తుతిస్తూనే ఉన్నాడు. వీళ్ళు అన్ని అధ్యాయాలు అతన్ని కాకిలు పొడిచినట్టు పొడిచినా కానీ అతను మాత్రం మాట తప్పలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆరాధించడం మాత్రము మానలేదు. తర్వాత వాళ్ళు వదిలేశారా బాబు అనుకుంటులకి ఇంకొకడు చెలువు అనే ఒక యవనస్తు వచ్చాడు. ఇదిగో యోబు, నువ్వు దేవుడి కంటే నీతిమంతుడివా, నువ్వు చాలా గొప్పవాడిగా చెప్పుకుంటున్నావేంటి అని కోపం పడిపోయాడు ఆయన మీద. ఈ లోపల వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా స్నేహితులు, వాళ్ళ మీద కూడా కోపపడిపోయాడు. ఏంటి మీరు అతనికి సరైన ప్రత్యుత్తరం ఇవ్వట్లేదటి, మీరు నేను మాట్లాడతాను చూడండి, ఇప్పుడు మీరు నాకంటే వయసులో పెద్దోళ్ళు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను ఇప్పుడు, కానీ ఇప్పుడు నేను మాట్లాడతాను చూడండి అంటున్నాడు అతను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కింద చూడండి, ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతను బహుగా కోపించెను. దోషం మోపారు మీరు, యోబు చెప్పిన దానికి సమాధానం చెప్పట్లేదు మీరు, అతను నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు. మీరు డిబేట్లో అతన్ని కన్విన్స్ చేయలేకపోయారు. నువ్వు నీతిమంతుడు కాదు, దేవుడే నీతిమంతుడు అని మీరు అతను ఒప్పించలేకపోయారు అని వాళ్ళ మీద కోప్పడుతున్నాడు. నువ్వు గొప్ప నీతిమంతుడిగా బిల్డప్ ఇస్తున్నావేటి అన్నట్లుగా యోబు మీద కోప్పడుతున్నాడు. కోప్పడి అక్కడ మొదలెట్టి
అతను మాట్లాడడం మొదలెడతాడు. మళ్ళీ యోబుతో అతను వాదగించడం మొదలెడతాడు. వాదగించి 32లో మొదలెట్టి యోబు మాట్లాడడం, ఎలీహు మాట్లాడడం, ఎలీహు మళ్ళీ యోబు మీద డిబేట్ చేయడం, వాదోపవాదాలు చేయడం, ఇలా మళ్ళీ హింసిస్తా మాటల ద్వారా ఇలా జరుగుతూ ఉంటుంటే 38వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు ఎంటర్ అవుతాడండి. 38వ అధ్యాయంలో దేవుడు కలగజేసుకుంటాడు. అప్పటి వరకు దేవుడు కలగజేసుకోడు. 38వ అధ్యాయంలో దేవుడు కలగజేసుకుంటాడు. చూడండి, అక్కడ చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు వినపడుతుంది దేవుడి మాట. 38వ అధ్యాయం వినపడుతుంది. 1వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు కూడా అతను బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు, ఈ ముగ్గురు స్నేహితులు వాదగించడం, అతన్ని నువ్వు న్యాయవంతుడు కాదని చెప్పడం, అతని మాట తప్పకుండా నిలబడడం, ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా కానీ అతను మాత్రం యథార్థత తప్పకుండా నిలబడడం, ఈ విధంగా తన 4వ యవనస్తుడు వచ్చి చేసిన నిలబడడం, ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి సుడిగాలిలో దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యి యోబుకు ప్రత్యుత్తరం ఇలాగిస్తాడు. అంటే అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటాడు దేవుడు వచ్చి. ఎవరిని? ఎలీహుని తిడతాడు దేవుడు వచ్చి. ఇప్పుడు మీకు అర్థమైందా? ముగ్గురు స్నేహితుల్ని ఎలీహు వచ్చి తిడతాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఎలీహుని తిడుతున్నాడు. జ్ఞానము లేని మాటలు మాట్లాడుతూ ఆలోచన చెరుపుతున్న వీడెవడు అంటాడు దేవుడు వచ్చి అని. అప్పుడు దేవుడు మరలా యోబుతో మాట్లాడతాడు. యోబు, పౌరుషం తెచ్చుకుని దేవుడు అంటున్నాడు యోబుతో, నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు అంటాడు, వీళ్ళు 4 అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. మీకు అస్సలు బాగా టోటల్గా అర్థమయ్యవలసిన విషయం ఏమిటంటే, ఇతడు ఎన్ని బాధలు పెట్టిన నలిపి నల్లేరిగడ పచ్చడి చింతకాయ పచ్చడి చేసేసినా సరే యోబుని దేవుని స్తుతించడం మానట్లేదు. నేను యథార్థతను విడిచిపెట్టను, నేను నీతివంతుడిగానే ఉంటాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంత నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావు కదా, అయితే చూడు, నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, నాకు సమాధానం చెప్పు, పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, నేను వేసే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, నువ్వు సమాధానం చెప్పు అంటున్నాడు. ఏమని అంటున్నాడు చూడు, దేవుడు ఏమని వేస్తున్నాడు అక్కడ? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబుతో మాట్లాడుతున్నాడు, యోబు, నువ్వు నీతిమంతుడు అంటున్నావు కదా, యథార్థవంతుడు అంటున్నావు కదా, ఈ భూమికి నేను పునాదేశం చూసావా? ఎక్కడున్నావు నువ్వు? అవునా? మన తల్లిదండ్రుల మీద, తండ్రి మీద పిల్లలు దెబ్బలాడతారు. ఆ 5 గుంచాలు నాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు నీ దగ్గర నుంచి చేసుకుంటావా, నేను బ్రతకొద్దా అని ఇష్టానుసారంగా వాగి తిరగబడి తిట్టి పెద్దలు తీసుకొచ్చి తగులు పెడితే తండ్రి అంటాడు, రే బుద్ధి లేనోడా, దాన్ని మీ అమ్మ నేను తినక కష్టపడి దాన్ని సంపాదించినప్పుడు నువ్వు పుట్టలేదు అప్పటికి ఇంకానో అంటాడు. ఇలాంటి సందర్భాలు విన్నారా వినలేదా? మీరు విన్నారా వినలేదా? అది కరెక్టే. మరి తండ్రులు సంపాదించిన ఆస్తులు సంపాదించినప్పుడు పిల్లలు అప్పుడు పుట్టుండ్రు, కానీ దాని మీద వీళ్ళు పెత్తనం చలాంచి ఆ తల్లిదండ్రులకే తిండేడతో మానేస్తారు. అలాంటి జనం ఉన్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు ఇక్కడ చూడండి, పౌరుషం తెచ్చుకో, నీ నడుం బిగించుకో, నీకు ప్రశ్న వేయుదును, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము అంటున్నాడు. దానికి ఇంతని నియమించాను కదా, ఎవరు నియమించారు? నీకు తెలిస్తే చెప్పు అంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? దాని పరిమాణము కొలవేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినో చెప్పుము. అంటే ఈ భూమికి స్తంభాలు ఉన్నాయంట, నువ్వు చెప్పు, ఎక్కడ దేనితో నేను నిర్మించాను చెప్పు
అని అడుగుతున్నాడు దేవుడు. ఇంకా కిందకు వస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దయజ్వాలను చేసినప్పుడు దాని మూల రాతి వేసిన వాడెవడు? భూమికి మూలరాయి వేసాడంట దేవుడు, భూమికి పునాది రాయి వేసాడంట. నువ్వు ఉన్నావు అప్పుడు, ఎవడేసాడు చెప్పు అని యోబుని దేవుడు అడుగుతున్నాడు. అంటే దేవుడు యోబుకి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. ఏంటో చెప్పనా, ఒక మాటలో మీకు అర్థం అవ్వాలంటే, దేవునికి తన విశ్వరూపాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. యోబుకు తన విశ్వరూపాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుద్దని విశ్వరూపం అంటున్నాను అంటే, దేవుడు యోబుకి తన మహిమను చూపిస్తూ ఉన్నాడు, తన సృష్టి యొక్క రహస్యాన్ని చూపిస్తూ ఉన్నాడు, సృష్టిని ఎలా నిర్మించాడో చూపిస్తూ ఉన్నాడు, సృష్టి యొక్క మహిమ, తనకున్న మహిమ ఎంత గొప్పదో, సృష్టిని ఎలా దేవుడు సృష్టించాడో, తన జ్ఞానం ఎంత గొప్పదో అవన్నీ యోబుకి చూపిస్తుంటే యోబుకి అప్పుడు అర్థమైపోయిందండి, అయ్యి బాబోయ్, నా జ్ఞానము దేవుని జ్ఞానం ముందు ఎందుకు పనికిరాదని యోబు అప్పుడు ఒప్పుకుంటాడు. వీళ్ళు ముగ్గురు ఎన్ని డిబేట్ చేసినా ఒప్పుకోలేదు. 4వ వాడు వచ్చాడు ఎలుహు అనేవాడు, ఒప్పుకోలేదు. నేను యథార్థవంతుడే, నేను నీతివంతుడే అంటూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి తన యొక్క మహిమను యోబుకు చూపించి తన సృష్టి కార్యాలు ఎంత మహిమకరంగా దేవుడు చేశాడో చెప్పిన తర్వాత అప్పుడు యోబు ఏమంటాడు తెలుసా దేవుడి దగ్గర? చూడండి, ఇక్కడ చూడండి ఏమంటాడు. 40లోనే 4వ వచనం చూడమ్మా, 40లో 4వ వచనం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాట్లాడితేనే నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడితేనే ఇకను పలుకను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమను యోబుకు చూపించిన తర్వాత ఈ సృష్టి రహస్యాలని, సృష్టిని దేవుడు ఎలా సృష్టించాడో, ఆకాశాన్ని ఎలా సృష్టించాడో, సూర్యచంద్రుని, నక్షత్రాలని, దేవదూతల్ని ఎలా పెట్టాడో, ఈ సమస్తాన్ని దేవుడు యోబుకు చూపించిన తర్వాత యోబుతో తన యొక్క మహిమను, ఆయన శక్తిని దేవుడు యోబుకు చూపించిన తర్వాత యోబు అన్నాడు, ప్రభువా నేను చిత్తగించుము, నేను నీచుడను, ఏమి ఇవ్వగలను నీకు? నేను ఇవ్వలేను. తర్వాత నా నోటి మీద నా చేయి ఉంచుకుంటాను, నేను మౌనంగా ఉంటాను నీ దగ్గర. ఎలా ఉంటాను నేను? ఎలా ఉంటాడంటమ్మా? నోటి మీద చెయ్యేసుకుంటాను. ఒక మారు మాట్లాడాను, నేను ఇక మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడాను, ఇక నేను పలకను అని చెప్పి దేవుడి దగ్గర ఏమంటున్నాడండి యోబు? సైలెంట్ అయిపోయాడు. ఎందుకని? తన నీతి, తన యథార్థత దేవుని నీతి కంటే కూడా అసలు చాలా తక్కువ అన్నమాట. ఒరే బాబు, నువ్వు యథార్థవంతుని అంటున్నావు, నువ్వు నీతిమంతుడిని అంటున్నావు. ఎస్, భూలోకంలో ఉన్న వాళ్ళకంటే నువ్వు నీతిమంతుడివే, భూలోకంలో ఉన్నవాడి కంటే నువ్వు యథార్థవంతుడివే. కానీ నా నీతి ముందు, నా జ్ఞానం ముందు నువ్వు చాలా చాలా అణువణు. మేము చాలా గొప్పవాళ్ళం భక్తిలో, మేము చాలా యథార్థవంతులం భక్తిలో అంటారు. మీ భక్తి, మీ నీతి, మీ యథార్థత దేవుని ముందు ఎందుకైనా పనిచేస్తా? మీరు ఒప్పుకోండమ్మా. పనిచేస్తాన వాళ్ళు చేయి చూపించండి. నా నీతి చాలా గొప్పదన్న వాళ్ళు చేయి చూపించండి. ధైర్యం ఉందా ఎవరైనా చూపించడానికి? యోబు లాంటోడే నోరెత్తనన్నాడు. అర్థమవుతుందా? యోబు లాంటోడే నేను నోరెత్తను ప్రభువా. ఒకసారి మాట్లాడాను, ఇంక నేను నోరెత్తను. 2 సార్లు మాట్లాడాను, నా నోటి, ఒకసారి మాట్లాడాను నోరెత్తను, నోటి మీద వేలేసుకుంటాను. 2 సార్లు మాట్లాడాను, నేను మరలా నోరెత్తను అంటున్నాడు, నేను పలకనంటున్నాడు. మనమెంత, మీరెంత, మన భక్తి ఎంత, మన నీతి ఎంత? మనలో చాలామంది గర్వంతో ఊగిసలాడిపోతారు. నేను భక్తి పరురాలని, నేను భక్తి పరుణ్ణి, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా దేవుడికి దశంభాగాలు ఇస్తున్నాను, నేను చాలా ఎన్నో సంవత్సరాలుగా దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. నా భక్తి ఎంతో తెలుసా నీకు? నీకంటే నేను చాలా అన్నీ బాగా జ్ఞానం కలిగిన వాళ్ళని. ఎంతమ్మా మన భక్తి, ఎంత మన జ్ఞానం, ఎంత మన యొక్క సీనియారిటీ, ఎంత మన యొక్క ఆధిక్యత. దేవుని ముందు ఎందుకు పనికిరాదు మన భక్తి? దేవుని ముందు ఎందుకు పనికిరాదు మన జ్ఞానము?
దేవుని ముందు ఎందుకు పనికిరాదు మన నీతి, దేవుని ముందు ఎందుకు పనికిరాదు మన యథార్థత. యోబు లాంటి వాడే నేను నోరెత్తను అన్నాడు. మనము నోరెత్తాలా నోరెత్తకూడదో మనమే ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు యోబు ప్రత్యుత్తరం ఇచ్చుట దేవునికి నచ్చింది. ఆయన సమాధానం, యోబు ఇచ్చిన సమాధానం దేవునికి నచ్చి అప్పుడు అంటున్నాడు, చూడండి ఏమని అంటున్నాడు తెలుసా? 42:7 నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. అంటే నా సేవకుడు యుక్తంగా పలికాడు, నా పట్ల మీరు యుక్తంగా పలకలేదు. ఎవరు? ముగ్గురు స్నేహితులు. నా కోపము మీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. ఎవరి మీద మండుచున్నది? యోబు ముగ్గురు స్నేహితుల మీద మండుచున్నదంట. ఏమని? మీరు నా మీద యుక్తమైన మాటలు మీరు నా సేవకుడు పలికినట్లుగా మీరు పలకలేదు, కాబట్టి నాకు మండుచున్నది మీ మీద, నా కోపం మండుచున్నది. అంటే దేవుని కోపం ముగ్గురు మీద మండిందనుకో, వాళ్ళు ముగ్గురు ఎందుకు పనికిరారు. కాబట్టి అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండినట్లు నేను అతని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ దేవుడు లాస్ట్లో 42వ అధ్యాయం వచ్చేటప్పటికి మళ్ళా దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నా సేవకుడు యోబు యుక్తమైన మాటలు పలికాడు, మీరు ముగ్గురు యుక్తమైన మాటలు పలకలేదు, కాబట్టి నా కోపం మీ ముగ్గురు మీద రగులుకుంటుంది. మీరు నశించిపోకుండా ఉండాలంటే 7 పొట్టేళ్లను 7 ఎడ్లను తీసుకుని దహనబలి అర్పించి యోబును పిలిపించి మీరు ప్రార్థన చేయించుకోండి. అప్పుడు నేను నా సేవకుడు చేసిన యోబు చేసిన ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను. ఇంకెవ్వరి ప్రార్థన నేను అంగీకరించను. యోబు ప్రార్థన నేను అంగీకరిస్తాను. మీరు బ్రతకాలంటే యోబు దగ్గరికి వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకోండి, వెళ్ళండి, నాకు దహన బలిగా అర్పించండి, అప్పుడు మీరు బ్రతుకుతారంటాడు. చూసారా? ఇప్పుడు వరకు ఎవరితో అయితే వీళ్ళు ముగ్గురు వాదోపవాదాలు చేశారో ఆయన దగ్గరికే వెళ్ళి అతని చేతే మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు వాళ్ళు వెళ్ళారు యోబు దగ్గరికి, ప్రార్థన చేయించుకున్నారు. చూడండి అక్కడ చూడండి, తేమానైన ఎలీఫలీజు, షుహీయుడైన బెల్దదును, నయమాత్యుడైన జోఫరును పోయి యెహోవాకు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురిని దేవుడు శిక్షించబోయాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుడికి దహన బలులను అర్పించిన తర్వాత అప్పుడు యోబు మళ్ళా వాళ్ళ ముగ్గురి గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబును బాగు చేశాడంట. యోబుకి మళ్ళా క్షేమస్థితి వచ్చేసిందంట, తనకు మళ్ళా ఆరోగ్యం వచ్చేసిందంట, తనకు మళ్ళా బలం వచ్చేసిందంట, తను మళ్ళా యాక్టివ్ అయిపోయాడంటే. ఎంత యాక్టివ్ అయిపోయాడంటే చూడండి, మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబుకు పోయిన ఆస్తి అంతా వచ్చేసిందంట. మళ్ళా ఎంత వచ్చింది తెలుసా? అంత క్రితం 100 కోట్ల ఆస్తి ఉందనుకో, ఇప్పుడు 200 కోట్ల ఆస్తి వచ్చిందంట, 2 ఇంతలు వచ్చేసిందంట. తర్వాత అప్పుడు అతని సహోదరులు, అతని అక్క చెల్లెండ్రులు అతను ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహ, ఒక్కొక్కడు బంగారు బొంగరం అతనికి తెచ్చి ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యోబుని ఆశీర్వదించిన తర్వాత అతనికి మళ్ళీ 2 ఇంతల ఆస్తి వచ్చింది, మళ్ళా అతనికి ఆరోగ్యం వచ్చేసింది, క్షేమం వచ్చేసింది. అంతేకాకుండా యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగిన. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ 10 మంది సంతానము దేవుడు అతనికి ఇచ్చేసాడంట. ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా 2 ఇంతల ఆస్తి ఇచ్చాడంట. ఇంతకుముందు ఉన్న దానికంటే బలమైన ఆరోగ్యం ఇచ్చాడంట. మొత్తం మళ్ళీ యోబుకి
అతని క్షేమస్థితి అతనికి వచ్చేసిందంటండి. 140 సంవత్సరాలు బతికాడంటండి. వృద్ధుడైపోయేదాకా 140 సంవత్సరాలు బతికాడు. అతని దేశంలోనే అతని కుమార్తెలంత అందంగా ఉన్నవాళ్ళు మరి ఎవ్వరూ లేరంటండి. ఇప్పుడు చూడండి, యోబు యథార్థత విడిచిపెట్టకుండా ఉన్నందుకు అతనికి ఏమైనా జరిగిందా? బాధపడ్డాడు. శ్రమలోను, నిందలోను, నిష్ఠూరములోను, కష్టములోను, అనారోగ్యములోను ఎంతొచ్చినా యోబు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు, అతని యథార్థత విడిచిపెట్టలేదు. ఎవరు ఎన్ని విధాలుగా అతన్ని ప్రేరేపించినా కానీ అతను మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు అతని భక్తికి మెచ్చుకుని మరలా అతని క్షేమస్థితి అతనికి ఇచ్చి, పోయిన దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చి, ముందు దానికంటే కూడా మరీ అధికముగా అతను ఆశీర్వదించి మళ్ళా అతని సంతానాన్ని అతనికి ఇచ్చి అన్ని విధాలుగా అతని దేవుడు ఆశీర్వదించాడు, గణపరచాడు. ఈ రోజున దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎలాంటి స్థితిలో అయినా సరే దేవుణ్ణి స్తుతించడం మానకూడదు, దేవుణ్ణి ఆరాధించడం మానకూడదు, దేవుణ్ణి వ్యతిరేకించకూడదు. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, అవి అనుభవిస్తున్నాం మనం. ఒక్కొక్కసారి కొన్ని శ్రమలు కూడా దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదని యోబు నుండి నేర్చుకోవాల్సిన పాఠంగా ఉన్నాయి. కాబట్టి మీరు విన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకుని చక్కగా దేవుణ్ణి ఆరాధించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె